ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు చెలరేగిన ఘటనపై ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి కారణాలు కనిపెడతామంటున్నారు ఆఫీసర్స్. ల్యాబ్లని జల్లెడ పడుతున్నారు, సీసీ కెమెరాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరీ ముఖ్యంగా 2 ప్రధాన కేసుల్లో ఆధారాలు మాయమయ్యాయన్న ప్రచారంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ సైతం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫైర్ యాక్సిడెంట్ పేరుతో ఓటుకు నోటు కేసులోని కీలక వాయిస్ రికార్డులను మాయం చేశారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ లాంటి కల్పిత కేసుల్లో సాక్ష్యాల కొరతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమే ఈ అగ్ని ప్రమాదం. ఇవే కామెంట్స్ విపక్షాల నుంచి తెగ వినిపిస్తున్నాయి. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై రాజకీయ పక్షాల నుంచే కాదు, సోషల్ మీడియాలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రంగంలోకి దిగారు. అగ్ని ప్రమాదంపై క్లారిటీ ఇచ్చారామె. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో 2 కీలక కేసులకు సంబంధించిన మెటీరియల్స్ డ్యామేజ్ అయినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు శిఖా గోయల్. 2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో 16 మెటీరియల్స్ ఎఫ్ఎస్ఎల్ కుచ్చాయని, 2021లోనే ఈ కేసులోని అన్ని మెటీరియల్స్ కోర్టుకు సమర్పించామన్నారు. ఇప్పుడు కేసుకు సంబంధించిన ఏ మెటీరియల్ కూడా ఎఫ్ఎస్ఎల్ దగ్గర లేదన్నారు శిఖా గోయల్. 2 ఇంపార్టెంట్ కేసెస్ లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ఇన్ బోత్ దీస్ కేసెస్, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో, ఆ కేసులో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015లో were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the Honorable Court in 2021 itself. ఇక సెకండ్ కేస్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 2024 నుంచి 2026 జనవరి వరకు ఎఫ్ఎస్ఎల్ కు 136 మెటీరియల్స్ వచ్చాయన్నారు శిఖా గోయల్. వాటిలో 7 మినహా మిగతావన్నీ సంబంధిత అథారిటీలకు చేరిపోయాయన్నారు. మిగతా మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ దగ్గర సేఫ్ గా ఉందన్నారు. సో ముఖ్యమైన డేటాకు ఎలాంటి ఇబ్బంది లేదని, అవాస్తవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దంటున్నారు. సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ ఎఫ్ఎస్ఎల్. Except 7. E matter lo kuda many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security that proper guard. ఇక ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ల్యాబ్ ను సీజ్ చేసి మరోసారి ఎస్బీ క్లూస్ టీమ్ తనిఖీలు చేశాయి. అగ్ని ప్రమాద సమయంలో ఎవరున్నారనే దానిపైన ఆరా తీస్తున్నాయి. అలాగే కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్ తో పాటు కేసు వెరిఫికేషన్ ఛాంబర్, ఎనాలిసిస్ ఛాంబర్ కాలిపోయినట్లు గుర్తించారు. సర్వర్ రూమ్ లో ఫైల్స్ కూడా దగ్ధమయ్యా అన్నారు. 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు సహా కొన్ని ఫైళ్లు, ఎవిడెన్స్ డేటా కాలిపోయినట్లు గుర్తించారు. ఆఫీస్ లో చాలా సామాగ్రి సురక్షితంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా అగ్ని ప్రమాదంతో ఎంత మేర నష్టం జరిగింది, ఏమేం ఎవిడెన్స్ కాలిపోయాయి అన్న పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.